గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నటి వీడియోలో మెన్షన్ చేసినట్టే మనం డే టైమ్ ఫ్రేమ్‌లో డిస్కౌంట్ జోన్‌లో నుంచి ఇంకా 1 హార్ అండ్ 15 మినిట్స్‌లో బీరిష్ ట్రెండ్ ఉన్నామని చెప్పి అనుకున్నాం. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే మెన్షన్ చేస్తుందో దాని ప్రకారం మనం వెళ్దామని చెప్పి అనుకున్నాం. సో, నిన్న చెప్పినట్టయితే ఎప్పుడైతే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయితే అక్కడ గ్యాప్స్ ఫిల్ చేసిన తర్వాత బుల్లిష్ ట్రెండ్ గాని స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి ట్రెండ్ పైకెళ్తదని చెప్పి. అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లాస్ట్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ ఫిల్ చేయలేదో ఆ గ్యాప్ ఫిల్లింగ్ చేసిన తర్వాత బీరిష్ ట్రెండ్ కంటిన్యూ అయిందంటే బీరిష్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. దాని టార్గెట్ ఎక్కడి వరకు అయితే కిందకి వెళ్ళి ఆర్డర్స్ ఫిల్ చేయాలో అక్కడి వరకు, లైక్ ఆర్డర్ బ్లాక్స్ కానీ ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అలాంటి ఏరియా దగ్గరికి వెళ్ళేసి తన టార్గెట్ అచీవ్ చేసుకున్నాక అక్కడి నుంచి దాని ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు నేను చెప్పినట్టయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఒకటి ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా గ్యాప్ ఫిల్ చేసి మన హైయర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ అండ్ 15 మినిట్స్లో ఇక్కడ సప్లై ఉండేది. ఆ సప్లైకి ట్యాప్ అయింది. సప్లై ట్యాప్ అయిన తర్వాత అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది అంతే. ఇది ఏదైతే ఫాలో వచ్చిందో అది కరెక్షన్ వచ్చింది. స్లోగా కిందకి వచ్చింది. ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ ఉంది. అందుకే ఇక్కడ డిమాండ్ అని మెన్షన్ చేశాను నేను నిన్న. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అనేది ఫామ్ చేసింది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి వెళ్తుందని చెప్పి ఖచ్చితంగాన మనం ఇక్కడ నుంచి టార్గెట్ తీసుకుందాం అని చెప్పి నేను వీడియోలో పెట్టాను. సో లోవర్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ అది ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్లోకి వచ్చిందో ఫస్ట్ మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ హోల్డ్ చేసింది. హోల్డ్ చేసి ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. తర్వాత కన్ఫర్మేషన్కి మళ్ళీ వెయిట్ చేశాను నేను. ఇక్కడ మళ్ళీ హోల్డ్ చేసింది. హోల్డ్ చేశాక ఎప్పుడైతే ప్రీవియస్ మార్కెట్ స్ట్రక్చర్ స్వీప్ చేసిందో, అంటే హై బ్రేక్ చేసిందో మార్కెట్ స్ట్రక్చర్ది, అప్పుడు నేను ఇక్కడ పర్టికులర్ జోన్లో ఇక్కడ ఎంట్రీ అయ్యాను. మనకి టార్గెట్ తెలుసు కదా, ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఈ లిక్విడిటీని తీసుకోవాలి. ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ లిక్విడిటీని తీసుకోవాలి. సో మ్యాక్స్ నేను ఫస్ట్ టార్గెట్ అయితే ఈ జోన్ వరకు పెట్టుకుంటాను. ఫైనల్ టార్గెట్ అయితే ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో ఈ హైని బ్రేక్ చేయడమే మన ఫైనల్ టార్గెట్. ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానంటే ఇక్కడ మనం ఇంకా సప్లైలో పూర్తిగా ఈక్విలిబ్రియం తీసుకున్నట్టయితే ఈ సప్లైలో జస్ట్ డిస్కౌంట్ లెవెల్ నుంచి పడిపోయింది. ప్రీమియం లెవెల్కి వెళ్ళలేదు. సో మ్యాక్స్ ప్రీమియం లెవెల్కి వెళ్తుందని చెప్పి అనుకుంటున్నా. ఇంకోటి పైన ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఇంకా ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి కూడా వెళ్తుంది. సో ఈ 2 సినారీస్ ఉన్నాయి. బట్ మనం ఇంటర్డే కాబట్టి ఈ రోజుకి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ నాకు వచ్చినట్టే ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం అనుకున్న దూరం నుంచి 800 పాయింట్స్ వరకు వచ్చింది అరౌండ్. సో ఒక ఆప్షన్ బయర్గా నేనైతే ఇంతసేపు హోల్డ్ చేయడం అనేది ఎక్కువే. సో నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాను. ఇక్కడ కొద్దిగా హడల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్, లైక్ మీరు లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ అయినా పెట్టుకోండి. 5 మినిట్స్లో కానీ ఎప్పుడైనా లోవర్ హై బ్రేక్ చేసిన తర్వాత దాన్ని లో బ్రేక్ చేసిందంటే నేను ఎగ్జిట్ చేసేస్తాను. బట్ ఇన్ కేస్ ఇంకా సేఫ్గా ఎంట్రీ అవ్వాలనుకుంటే నేను 15 మినిట్స్లోనే టైం ఫ్రేమ్ తీసుకుని వెళ్తున్నాను కాబట్టి ఏదైనా క్యాండిల్ లో బ్రేక్ చేసిందంటే అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను. నేనైతే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీని ఆల్మోస్ట్ ఇక్కడ వరకు తీసుకుంది. సో నేను 90% ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి 10% నేను హోల్డ్ చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డేకి టార్గెట్ ఎంత వస్తుంది అనేది.